డైరెక్టర్ గారు నమస్తే. అదే ఇంకా ఎలక్షన్స్ అయిపోయాయి కదా, మరి బాబు డేట్లు ఖాళీ అయిపోయి అర్జెంటుగా శరవేగంతో మొత్తం సినిమా మొత్తం కంప్లీట్ చేసేయమని చెప్పారు ఆయన. ఇంకో 2-3 సినిమాలు ప్లాన్ చేసుకున్నారంట, బ్యాక్ టు బ్యాక్. పాన్ ఇండియా సినిమా కూడా ఒకటి ఉందని చెప్పమన్నారు. అదే రిజల్ట్సా వస్తాయిలేండి. నెగితే జనాల మధ్య ఉండిపోతారు ఏటా నేనైనా. ఏదో ఎలక్షన్లకి కొన్ని నెలల ముందు చేసి ఆడవాడు తెప్పితే నెగ్గినా ఓడిపోయినా సినిమా హీరోలు సినిమాలే చేసుకుంటారు, ఇంకేం చేస్తారు. కాకపోతే ఏంటంటే చిన్న చేంజెస్, అది మన పార్టీ సింబల్ కనపడేలాగా 2 సీన్లు, ఆపోజిషన్ పార్టీని తిడుతున్నట్టుగా ఓ ఫైటు, క్లైమాక్స్లో జనాలే నా జీవితం అన్నట్టుగా 4 డైలాగులు అవి ప్లాన్ చేసుకుంటే సరిపోద్ది. ఇంకో 4 ఏళ్ళు దాకా ఇంతే. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు కొన్ని నెలల ముందు మళ్ళీ మానేసి క్యాంపెయినింగ్కి వెళ్తారు అంతే. ఇవన్నీ మామూలే కదా. మర్చిపోయాను, ఇది మన సారు మలయాళం సినిమా ఒకటి చూశారు. స్టోరీ కాదు, హీరోయిన్ బాగుందంట. మన దాంట్లో ఎక్కడైనా సీన్లు ఇరికించవచ్చు కదా. సినిమా హీరోయిన్ కష్టం, చూడండి సీన్లు ఎక్కడైనా స్పెషల్గా చెప్పమన్నారు అందుకని. సరే మరి ఉంటాను, బాయ్. బాబు బాబు రాణియమ్మ 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 రాణియమ్మ. సారు ట్రిప్ వెళ్తా ఉన్నారు, టికెట్స్ అవి ప్లాన్ చేయి. ట్రిప్ ఎవరితో? ఎవరితోనో అయితే రాత్రిపూట అవుట్ హౌస్లకి వెళ్తారు, కానీ ట్రిప్లు ఎందుకు వెళ్తారు? ఫ్యామిలీతోనే. ఎక్కడికి? ఇక్కడ లోకల్లో 2-3 టెంపుల్స్, ఆ తర్వాత ఫారెన్. మరి రిజల్ట్ వస్తాయిలేవయ్యా, నెగ్గితే కొత్తగా వచ్చేది లేదు, ఓడితే పెద్దగా పోయేది లేదు. ఆయన సార్ ఫారెన్ వెళ్తున్నారంటే తెలుసు కదా, ఇక్కడ గట్టిగా మోపేసి వెళ్తారని. బాగానే ప్లాన్ చేశారు. న్యూస్ ఛానళ్ళకి పండగే, వాళ్ళు న్యూస్ వాళ్ళు వేసుకుంటారు కానీ టికెట్ల పని ఉంటుంది. సార్ చెప్పే సార్, చేస్తాను సార్. అంటే ఆ పార్టీయే వస్తుంది అంటారు? ఖచ్చితంగా. జాతకం చాలా క్లియర్గా చెప్తుందండి. ఆయనకి రాజయోగం సూపర్గా ఉంది, గురుడు చాలా ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేసి తీరుతాడు. ఈవేళ నేను చెప్తున్నాను, రాసి పెట్టుకున్నాను. వేరే వాళ్ళు ఖచ్చితంగా అపోజిషన్లోనే ఉంటారు. అండ్ ఇది కూడా చెప్తున్నా, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. వచ్చే 6 నెలల్లో ఒక చాలా విపత్కర సమయాలు ఆయన ఎదుర్కొంటాడు. దాని నుంచి బయటపడే మార్గాలకి మన దగ్గర సొల్యూషన్ ఉంది. మొన్న ఎలక్షన్ డబ్బులు ఎట్టి చిన్నదానికి గాజులు చేయించాను రా. మీ చెల్లి తినేస్తుందని అదిగో ఏసీ ఒకటి ఎట్టించాను. బ్యాంక్ లోన్ ఒకటి తీసుకున్నాను. లోనా? ఈ టైంలో లోన్ తీసుకోవాలరా. ఎలాగే ఎలక్షన్ నెగ్గాక ఎవరు నెగ్గినా రుణమాఫీలో తీసేస్తారా అవన్నీ. నీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, నువ్వే వినలేదు నా మాట. మనకి ఇంకెవరు నెగ్గినా పర్లేదే, పథకాల్లో అన్నిట్లోనూ పేర్లు ఉన్నాయి. మన రాసిన డబ్బులు మనకు వచ్చేస్తారా. ప్రభుత్వం వారు మద్యం ఇచ్చి ఆడుకుంటే ఇంకా ఇంకో 4 ఏళ్ళు పడి ప్రశాంతంగా బతికిచ్చు. ఈ తాగుబోతు బుద్ధులు మాత్రం బాగాలేదురా నీకు. ఏట్రా తాగుబోతు బుద్ధులు? అరే విద్యా వైద్యం అంటారా. ఎక్కడ విద్య నేర్చుకున్నాడు, ఎక్కడ ఉంటున్నాడా? లేదు కదా, పారన్ పోతున్నాడు. వైద్యం అంటున్నారా, ఉచితంగా చేయించుకుంటున్నారు. వాళ్ళైనా ఒలింపిక్లకి వెళ్ళి మెడల్ తీసుకొస్తున్నారట్రా. కానీ మద్యం అలా కాదురే, మద్యం తాగినాడు ఇక్కడే ఉంటాడు. అది ఎక్కడ తాగాడో అక్కడే పోతాడు, అవసరమైతే అక్కడే కక్కుతాడు, అక్కడే పడుకుంటాడు. మద్యం తాగినాడు గుండె సిన్సియారిటీ విద్యా వైద్యం తీసుకున్న వాళ్ళకి ఏముందిరా. మద్యం ఇవ్వడం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. మద్యం తాగే వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. మంది ఇద్దరా అన్నిటికీ ధరలు పెరిగాయి.
పిల్లల స్కూల్ ఫీజులు పెరిగాయి, అమ్మ నాన్న వయసు పెరిగింది, వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తే చాలరా దోచేస్తున్నారు. వీళ్ళ హైకిల్ మాట దేవుడు ఎరుగు, అసలు శాలరీలే సరిగా ఇవ్వట్లేదు. ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, ఏదైనా కొంటే ఇంకో ట్యాక్స్, దాచుకుంటే ట్యాక్స్, మన షేర్స్ నుంచి డబ్బులు వస్తే దాంట్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఏం చేసినా పన్ను మీద పన్ను వేసి మధ్యతరగతి వెన్ను ఎరగొడుతున్నారా. ఎలా బతకాలో అర్థం కావట్లేదు. అరే ఏ పార్టీ నెగ్గినా ఒకటేరా, మనకు ఒరిగేదే ఉండదు. ఎందుకంటే మిడిల్ క్లాస్కి ఏం పథకాలు ఉండవు, మన ఎవడు పట్టించుకోడు. కష్టపడేవాడిని పీక్కు తినే దేశం నాకు తెలిసి ఒక్కటే అనుకుంటా. ఈ దేశంలో ఎలా బతకాలో అర్థం కావట్లేదు. ఈ వీడియోలో ఏ పాత్ర ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. సో మీరైతే మనోభావాలు అవి పాడు చేసుకోకండి. ఈ వీడియో గురించి మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ అమాంగ్ యువర్ గ్రూప్స్. థ్యాంక్ యూ.